ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పోటీదారులో లేకపోతే ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రత్యర్థులు ఎప్పటి నుంచో గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈయన దింపాలని. అది మహారాష్ట్ర కనుక కాంగ్రెస్ వస్తే ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది కాబట్టి చిన్న రాష్ట్రాల్లో అవసరమైతే ముఖ్యమంత్రిని మార్చేస్తారు, అది కొంచెం వీక్ అవుతాడు రేవంత్ రెడ్డి అనే చర్చ జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ రాలేదు కాబట్టి ఇక ఉన్నాయి ఏమున్నాయి, కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు జార్ఖండ్ ఒకటి చిన్నది వచ్చింది కదా. కాబట్టి ఇక పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఇక ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకోవచ్చు అనే చర్చ జరుగుతూ ఉంది. ఇది మీకు తెలిసినా తెలియదనే చెప్తారు కానీ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఒక రాంగ్ నోషన్ ను అట్లా ప్రచారం చేసింది కానీ రేవంత్ రెడ్డి గారు అతి బలమైన ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా భారతదేశంలో సుదీర్ఘకాలం ఉండబోతుందనే అంశాన్ని ఫస్ట్ చాలా మంది జీర్ణించుకోలేరు. దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చాలా ఉన్నాయి. అవి కొన్ని చెప్పగలిగినవి, కొన్ని చెప్పలేనివి, చెప్పగూడనివి కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కెరీర్కి వచ్చే ముప్పు ఇప్పుడు కాదు, ఎప్పటికి ఉండదు. ఆయన ఒకవేళ ఆల్టర్ కావాలనుకుంటే తప్పితే, అంటే రేపు కేంద్రంలో ఈ ఇండియా కూటమి వస్తే దాంట్లో ఏమైనా తాను భాగస్వామి కావాలనుకుంటే తప్పితే అంతకు మించి అయితే నాకు సుదూర ప్రాంతంలో పోటీ లేదు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం అప్పటికప్పుడు మారి తన సేవలు వినియోగించుకోవాలనుకుంటే అది చెప్పలేను. ఇది ఇంతవరకు కండిషన్ చెప్పగలుగుతా. కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్తో చేయబోయే ప్రయత్నం, భాజపా ఆర్ఎస్ఎస్ చేయబోతున్న ప్రయత్నం కొన్ని మార్పులకు చేర్పులకు కారణమవుతుంది. ఈరోజు మీరిద్దరు పొత్తులో ఉండగలిగినారు, ఎవరు? టీడీపీ, పవన్ కళ్యాణ్. కానీ రేపు పవన్ కళ్యాణ్ షిండే కాలేడు అని చెప్పలేను నేను. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని ట్యాగ్ వేసి మూవ్ చేస్తున్నారు. వాళ్ళు అటు ఉదయనిధి మారన్కు కౌంటర్గా, ఇటు మహారాష్ట్రలో మీకు ఈ బెల్ట్లో, తెలుగు బెల్ట్లో మన ప్రచారం చేసిండ్రు. తెలంగాణలో మనం కొంత గతంలో ఉన్న ఫ్యాన్స్ ఉన్నది, జనసేన కూడా ఇక్కడ ఉండే తర్వాత కేరళకు సంబంధించిన అంశంలో కూడా కొంత సౌత్ ఇండియాలో తనను సనాతన ధర్మ ఛాంపియన్ గా చేయాలని, ఎందుకంటే భాజపా చెప్పితే వినట్లేరు కాబట్టి పవన్ కళ్యాణ్తో చెప్పించే ప్రయత్నం జరుగుతుంది. అది రేపు భాజపా బలపడడానికి జనసేన భాజపా ఎత్తులు పై ఎత్తులు వేస్తాయి. అప్పుడు ఇప్పుడు జగన్ కొట్టినట్టుగానే రేపు టీడీపీకి అది కౌంటర్ గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అది ఎంత మేరకు టీడీపీ సీరియస్ గా కండెక్ట్ చేస్తా అనే అంశాన్ని ఒక విషయం అయితే, తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్తో టీడీపీ పొత్తే ఉన్నారు, బీజేపీ పొత్తే ఉన్నారు. అదొక ప్రయోగం ఉంది, అది చూస్తాం ఒక 1 year తర్వాత. ఇక్కడ చేయబోయే ప్రయత్నం టీడీపీతో, జనసేనతో, బీజేపీ చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. ఆల్రెడీ బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్, జనసేన కూటమి ఏర్పడుతుంది వచ్చే ఎలక్షన్ కూడా అంటున్నారు.